This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is with a YouTube channel. Guys, ఈరోజు మనకి టెక్ మహేంద్ర వాళ్ళు డైరెక్ట్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఎనలిస్ట్ హైరింగ్ మాట మల్టిపుల్ లొకేషన్ కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉన్నట్టుగా ఉంది. మొత్తం టెక్ మహేంద్రలో ఉన్న అందరు ఎంప్లాయీస్ కూడా మనకి తెగ షేర్ చేసేస్తున్నారు అనమాట. నేను చెప్పాలంటే అన్ని లింక్డ్ఇన్ పోస్టులను కూడా టెక్ మహేంద్ర నుంచి సో హైరింగ్ అయితే స్టార్ట్ అయిందనేసి చాలా మంది పోస్ట్ షేర్ చేస్తున్నారు. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక 12th పాస్ అయినా, డిగ్రీ క్యాండిడేట్స్ అయినా, పీజీ క్యాండిడేట్స్ అయినా, ఈవెన్ డిప్లొమా క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు, మీరు అందరూ కూడా ఈ పర్టికులర్ హైరింగ్ అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. చాలా మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. అసలు ఏ రోల్కి హైరింగ్ జరుగుతుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏ రోలు, ఏ లొకేషన్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ పేజ్ ఆఫ్ టెక్ మహేంద్ర, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం కదా, ఏది కూకన్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి గైస్. అన్ని వెరిఫైడ్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఏది కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తే మీకు అక్కడ అప్లై లింక్ దొరుకుతుంది. దాన్ని మీకు ఇచ్చేసి వీదైటెక్కి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు. కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక చూడండి గైస్, మీరే చూడొచ్చు. ఇక్కడ 2 hours ఎగో ఈ యొక్క పోస్ట్ అయితే చేస్తారన్నమాట. డైరెక్ట్గా టాలెంట్ ఎక్విజిషన్. సో డైరెక్ట్గా మనకి టెక్ మహేంద్ర యొక్క ఎంప్లాయీ మనకైతే పోస్ట్ చేస్తారన్నమాట. వీఆర్ హైరింగ్ టెక్ మహేంద్ర మల్టిపుల్ లొకేషన్స్, ఇమీడియట్ జాయినర్స్ గురించి వీళ్ళైతే చూస్తున్నారట. ఇఫ్ యూఆర్ లుకింగ్ టు బ్రేక్ ఇన్ టు ఐటీ సపోర్ట్, గ్రో ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఈజ్ అ డైరెక్ట్ ఆపర్చునిటీ అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఐటీ సర్వీస్ డెస్క్ అనలిస్ట్ వాయిస్ ప్రాసెస్ కోసం నోయిడా, హైదరాబాద్, పూణే ఈ 3 లొకేషన్స్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, నాన్ నెగోషియబుల్. అండ్ టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉండాలి మీకు. కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్స్ అండ్ వాయిస్ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. స్టేబుల్ ఎంఎన్సీ ఎన్విరాన్మెంట్ అంటే 2-way క్యాబ్ ఫెసిలిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫాస్ట్ హైరింగ్ ఉంటుంది, వర్చువల్ ప్లస్ వాకిన్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంట్రెస్టెడ్ ఆర్ హ్యావ్ రెఫరల్స్, డ్రాప్ ఏ కామెంట్ ఆర్ డిఎం మీ డైరెక్ట్లీ అని కూడా మెన్షన్ చేశారు ఈయన. సో ఇప్పుడు ఇక్కడ మనకు పోస్ట్ ఇచ్చారు కదా, ఈ పోస్ట్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను చూడండి. ఇది పూణేకి సంబంధించి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పూణే కాదు, నోయిడా కూడా కాదు, మనకి యూజ్ అయితే హైదరాబాద్. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే యువర్ రెఫరర్ అని మెన్షన్ చేసి ఐటీ సర్వీస్ డెస్క్ అనలిస్ట్ వాయిస్ ప్రాసెస్ అసోసియేట్ లెవెల్ అట హైదరాబాద్ బీపీఎస్లోకి అయితే వస్తుంది. సో రెఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టు బి ఏ పార్ట్ ఆఫ్ టెక్ మహేంద్ర అండ్ బిల్డ్ ఏ కెరియర్ ఇన్ ద వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ అని ఇచ్చారు. ఓకే, బీపీలో వస్తుంది ఫుల్ టైం పర్మనెంట్. అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బహదూర్పల్లి, హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇది. సో రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయట. సో 24/7 షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ అని మెన్షన్ చేస్తారు. రోల్ చూస్తే ప్రొవైడ్ కస్టమర్ అండ్ టెక్నికల్ సపోర్ట్ మీరైతే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి డైరెక్టరీ, ప్రాక్సీ, డిఎన్ఎస్, గ్రూప్ పాలసీ అంటే మనకి నెట్వర్క్, ల్యాన్ మీద అండ్ మొత్తం నెట్వర్క్ టెక్నాలజీ మీద మనకి నాలెడ్జ్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాన్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు కాబట్టి నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, సో గైస్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏమైనా రెలవెంట్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా వాయిస్ ప్రాసెస్ ఉందనుకోండి, మీకు ఫస్ట్ కన్సిడరేషన్ అయితే ఇస్తారన్నమాట. నైట్ షిఫ్ట్, వాయిస్ ప్రాసెస్ అని చెప్తున్నారు. ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై కూడా మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, బాదర్పల్లి, హైదరాబాద్ లొకేషన్ అని కూడా మనకి మెన్షన్ చేశారు. ఇంకా ఇంటర్వ్యూ టైప్స్ చూస్తే మనకి ఫస్ట్ రౌండ్లో వర్చువల్ ఇంటర్వ్యూ మనకైతే ఉంటుందట. తర్వాత ఫేస్ టు ఫేస్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ మనకైతే ఉంటుందట. సో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ మనకు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఈ మెయిల్ ఐడికి అర్జెంట్గా మీరైతే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని మీరైతే వాళ్ళకి పంపించేసేయండి, మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా. ఓకే, అస్సలు మిస్ చేయొద్దు, తొందరగా పంపించడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే హైదరాబాద్లోని మనకి ఐటీ సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అనే రోల్ కూడా ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. ఇది కూడా వాయిస్ ప్రాసెసే. ఇది ఇక్కడ ఇంకొక మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరైతే పంపించేసేసేయండి గైస్. ఓకే, 2 ఉన్నాయి మనకి చూడండి ఒకసారి. ఈ యొక్క 2 రెండింటికి కూడా మీరైతే తొందరగా అయితే పంపించేయండి. సో మీ ఎవరైనా పూణే అయితే, నోయిడా అయితే వాళ్ళకి కూడా మనకైతే ఇక్కడ పోస్టులు అయితే ఇచ్చారు. అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ చేసుకోండి. భలే అప్డేట్ గైస్, మనకైతే రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెంటనే అయితే ట్రై చేయండి. మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది కాబట్టి మిస్ అవ్వద్దు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.